మకర రాశి వాళ్లకు ఈ వారం పని భారాలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి పనిని కూడా జాగ్రత్తగా ఓపికతో సంయమనంతో వ్యవహరిస్తూ పూర్తి చేస్తూ ఉండాలి. స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉపయోగపడుతుంటాయి. న్యాయ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వ పనుల్లో మీరు చేపట్టేటటువంటి అంశాలన్నీ కూడా వివిధ రూపాల్లో ఖర్చుల రూపంలో మీకు వాటి ద్వారా ప్రయోజనాల రూపంలో ఎంతో కొంత లాభాలు కూడా ఉంటాయి. ఈ వారం రాజకీయపరమైన ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో కొన్ని రకాల ఖర్చులు మీ ముందు ఉంటాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కొంత ఖర్చు చేస్తే కానీ మీ యొక్క పనులు నెరవేరనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి సంతృప్తిని పొందుతూ ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. సహోద్యోగులన్నీ కూడా వివిధ రూపాల్లో మీకు సహకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో విభేదాలు ఇబ్బంది పెడుతుంటాయి. అభిప్రాయ భేదాలు పెరుగుతుంటాయి. ఒకరి యొక్క ఆలోచనలు ఇంకొకరు నచ్చకపోవచ్చు. అలాగే ఎవరి దారులు వారు కొన్ని ఆలోచనలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ జాగ్రత్తగా మీరు కలిసి కూర్చొని సమస్యలను పరిష్కారం చేసుకున్నట్లయితే శుభాలు అనేకంగా మీకు ఉపయోగపడుతుంటాయి. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఈ వారం ఈ యొక్క మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై నవగ్రహ దేవతలను పూజించటం ఆరాధించటం అనేది చాలా మంచిది. ఒక్కొక్క గ్రహానికి విడివిడిగా అర్చన చేసే బదులు నవగ్రహాలన్నింటికి కలిపి అర్చన నిర్వహించుకోవటం, అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం, అన్నదానం చేయటం, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటటువంటి అంశాలే. ఈ వారం నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకుంటూ పరమేశ్వరుణ్ణి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అన్ని విషయాలు మీకు కలిసి వస్తాయి.